అన్యదా టీవీ మాల్కాజ్గిరి మండల కేంద్రంలో ముదిరాజుల ర్యాలీ తహసీల్దార్ గారికి వినతి పత్రం. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ డాక్టర్ బండా ప్రకాష్ గారి ఆదేశం మేరకు 19/7/2024 శుక్రవారం రోజున తెలంగాణ ముదిరాజ్ మహాసభ మేడ్చల్ జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీ రొయ్యల కృష్ణమూర్తి ముదిరాజ్ మాల్కాజ్గిరి మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు చెరుకు సాంబరాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో నేరెడ్మెట్ నుండి మాల్కాజ్గిరి మండల రెవెన్యూ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలని, ముదిరాజులకు మరియు మత్స్యకారులకు 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని, 75% సబ్సిడీతో సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మాల్కాజ్గిరి మండల తహసీల్దార్ శ్రీ సీతారాం గారికి అందజేయడం జరిగింది. జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. ఈరోజు మల్కాజ్గిరి మండల రెవెన్యూ ఆఫీసర్ గారికి మేము ముదిరాజులం అందరం మల్కాజ్గిరి నుంచి ఏకమై భారీ ఎత్తున నేరెడ్మెట్ చౌరస్తా నుంచి ర్యాలీగా వచ్చి వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధమైనాం. ఎందుకంటే గత కాలంలో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ హామీలు ఏవైతే హామీలు ఇచ్చిర్రో వాటిని నెరవేర్చమంటున్నాం. మేము కొత్తగా ఏం అడుగుతలేం, మేము కొత్తగా అడిగేది ఏం లేదు. మాకు ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నాం. ఇప్పటికే మీరు అన్ని హామీలు నెరవేర్చున్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అయ్యా మేము బీసీడీ నుంచి బీసీఏకు మారుస్తారని మీరే చెప్పారు. మంచి లాయర్లను పెట్టి కోర్టులో ఉన్న దాని సమస్య పరిష్కరించి బీసీఏకు మారుస్తామని మీరు చెప్పారు. అలాగే మంత్రి పదవి ఇస్తామన్నారు. మరి ఏమైంది? ఎక్కడ పోయింది నీ మంత్రి పదవులు? ఎక్కడ పోయినాయి నీ హామీలన్నీ? ఎక్కడ పోయినాయి? 7 నెలలకు వస్తుంది. మరి ఎక్కడ పోయినా వెంటనే అమలు పరుస్తున్నా అన్నది కానీ 7 నెలలకు వస్తుంది. మా ముదిరాజులను సమస్యను వెంటనే పరిష్కరించాలి. అలాగే మా ఓపికను మా సహనాన్ని పరిష్కరించకండి. ఇక మేము ఊరుకునేది లేదు. ఇప్పటికి కూడా మీకు రిక్వెస్ట్గానే వినతి పత్రం అందజేస్తున్నాము. మీకు రిక్వెస్ట్గానే పోతున్నాము. మా బాధను అర్థం చేసుకొని, మా ఇబ్బందులను అర్థం చేసుకొని మీరు వెంటనే మా పరిష్కారాన్ని పరిష్కరిస్తారని సందర్భంగా తెలియదు.